నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మారుమూలనున్న రహదారులు సైతం అభివృద్ధి చేయడం అభినందనీయం. పాటంశెట్టి సూర్యచంద్ర. నెల్లూరులో విఆర్ మున్సిపల్ హై స్కూల్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్. ఐదవ రోజు సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి ప్రచారం. వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ మహాధర్నా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మారుమూలనున్న రహదారులు సైతం అభివృద్ధి చేయడం అభినందనీయమని, రామవరం నుండి రాజుపాలెం వరకు ఉన్న ఆర్ఎన్బి రహదారి నిర్మాణం కూడా యుద్ధ ప్రతిపాదకన ప్రభుత్వం చేపట్టాలని పాటంశెట్టి సూర్యచంద్ర పాలకులను అధికారులను కోరారు. రామవరం నుండి రాజుపాలెం వరకు 15 కిలోమీటర్ల ఆర్ఎన్బి రహదారి నిర్మాణానికి 2022వ సంవత్సరంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిధులు మంజూరు చేసి శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టిన రోడ్డు నిర్మాణం నత్తనడకన సాగిందని, 20% పనులు కూడా పూర్తి చేయలేదని, కూటమి ప్రభుత్వం ద్వారా ఈ రహదారికి మోక్షం లభిస్తుందని గత సంవత్సర కాలంగా ప్రజలు ఎదురు చూస్తున్న నేటి వరకు రహదారి నిర్మాణ పనులు మొదలు పెట్టలేదని సూర్యచంద్ర ఆరోపించారు. నిర్మాణానికి శంకుస్థాపన చేసి మరి నత్తనడకలాగా రోడ్డు అభివృద్ధి పనులు చేయడం జరిగింది. రాజుపాలెం నుంచి రామవరం వరకు ఉన్న 15 కిలోమీటర్ల రోడ్డు కూడా అడుగుకో గొయ్యి గజానికో గింత కింద ఈ రకం ఉన్న పరిస్థితి. మరి ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఇక్కడ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. తక్షణం మరి ప్రభుత్వం స్పందించి ఈ రోడ్డు నిర్మాణం చేయాలని చెప్పేసి ఈ యొక్క బాధితులందరి పక్షాన కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోడ్డు సుమారు 4 నియోజకవర్గాలకు కనెక్షన్ చేసే రోడ్డు. ఇలా పిఠాపురం, పెద్దాపురం, ప్రతిపాడు, జగ్గంపేట నియోజకవర్గాలు కనెక్ట్ చేసే రోడ్డు చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉంది. ప్రజలందరూ కూడా మరి వాహనాలు రిపేర్ వస్తా ఉన్నాయి. అంతేకాకుండా ఈ ప్రమాదాలు జరిగి కాళ్ళు చేతులు ఇరిగిపోయి ప్రమాదాల్లో ప్రాణాలు పోయిన పరిస్థితి కూడా ఎంతో దారుణంగా ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. కూటమి ప్రభుత్వం వెంటనే దయచేసి రాజుపాలెం నుంచి రామవరం వరకు ఉన్న రోడ్డుని తక్షణం నిర్మించాలని చెప్పేసి ప్రజలందరి పక్షాన కూడా ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. రామవరం రాజుపాలెం రోడ్డు వెంటనే, రామవరం రాజుపాలెం రోడ్డు వెంటనే కూటమి ప్రభుత్వం స్పందించాలి. కూటమి ప్రభుత్వం స్పందించాలి. దయచేసి కూటమి ప్రభుత్వం పెద్ద మనసుతో ఈ రామవరం రాజుపాలెం రోడ్డుని తక్షణం నిర్మించి యాక్సిడెంట్లు జరగకుండా ప్రజల్ని కాపాడాలని చెప్పేసి ప్రజల పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గత సంవత్సరం నుంచి అనేక ఫిర్యాదులు చేసి అనేక సార్లు అధికారులు చెప్పినా సరే నేటి వరకు ఈ రోడ్డు మీద ప్రభుత్వం దృష్టి పెట్టిన పరిస్థితి. మరి త్వరలో ప్రభుత్వం ఈ రోడ్డు నిర్మాణ పనులు మొదలు పెట్టకపోతే రామవరం నుంచి రాజుపాలెం వరకు సంబంధిత గ్రామ ప్రజలందరితో కూడా పాదయాత్ర చేసి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే విధంగా ప్రజా నిరసన కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మరి ఎంత దారుణంగా ఉందో చూడొచ్చు. మరి ఇటువంటి రహదారి ఇక్కడ ఒక చోటే కాదు, 15 కిలోమీటర్లు కూడా ఇదే రకమైన పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. మరి అనేక సార్లు ఫిర్యాదులు చేయడం జరిగింది. గత ప్రభుత్వంలోని ఈ రోడ్డు తొందరగా నిర్మాణం చేయాలని ఫిర్యాదులు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వంలో కూడా సంవత్సరం నుంచి కూడా అనేక సార్లు ఆర్ఎన్బి అధికారులకి, జిల్లా కలెక్టర్ గారు కూడా ఫిర్యాదులు చేసినా సరే పట్టించుకోని కారణంగా ఈ రోజు అందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రామవరం రాజుపాలెం రోడ్డు వెంటనే, రామవరం రాజుపాలెం రోడ్డు వెంటనే. నెల్లూరు నగరంలో విఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ ను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు. ఎంతో మంది ప్రముఖులు చదువుకున్న విఆర్ హై స్కూల్ గత ప్రభుత్వ పాలనలో నిర్లక్ష్యానికి గురై మూతపడింది. 1875లో నగరం నడిపొడ్డున 12 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన పాఠశాలలో స్థానికులతో పాటు పొరుగు జిల్లాల నుంచి వచ్చి ఎంతో మంది విద్యార్థులు చదువుకున్నారు. ఈ పాఠశాలలోనే చదువుకున్న పురపాలక శాఖ మంత్రి నారాయణ చొరవ తీసుకుని 15 కోట్ల వ్యయంతో పాఠశాలను ఆధునీకరించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దిన విఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ ను పురపాలక శాఖ మంత్రి నారాయణతో కలిసి మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. నగరికల్ మండలం కొంకలగుంట గ్రామంలో 5వ రోజు సుపరిపాలనలో భాగంగా ఎస్సీ కాలనీలో తొలి అడుగు కార్యక్రమం సందర్భంగా గడప గడపకి కూటమి ప్రభుత్వంలో గత ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల గురించి ఇంటింటికి తిరిగి ప్రచారం చేసిన తెలుగుదేశం పార్టీ యువ నాయకులు డాక్టర్ సింగరాజు సాయి కృష్ణ. ఆయన మాట్లాడుతూ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర బీజేపీ ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వంగా మిగిలిపోతుందని, అలాగే సంక్షేమ పథకాలు అయిన తల్లికి వందనం, ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం సుపరిపాలనలో ముందడుగు ఇంటింటి కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా సత్యనపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కన్నా లక్ష్మీ నారాయణ గారి సూచనలతో సత్యనపల్లి నియోజకవర్గం యువ నాయకులు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు డాక్టర్ సింగరాజ్ సాయికృష్ణ గారి నాయకత్వంలో కుంకలగుంట గ్రామంలో ఎస్సీ గానంలో ఘనంగా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో సాయికృష్ణ గారు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మీకు తల్లికి వందనం, ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు పడ్డాయా, సబ్సిడీ వస్తుంది, ప్రతి నెల పచ్చిదారికి మీకు లేదా రేషన్ బియ్యం పంపిణీ జరుగుతుందా లేదా అని ప్రతి ఒక్కరిని ప్రతి ఇంటికి వెళ్ళి క్షుణ్ణంగా తెలుసుకొని వాళ్ళు ఇంకా సమస్యలు కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కటి శ్రద్ధగా విని మీకు ఏ సమస్యలు ఉన్నా సరే ఈ యొక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి సూచనలతో సలహాలతో ఆయన ఆధ్వర్యంలో మీ సమస్యలను నేను తీరుస్తానని మాట ఇవ్వడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాలో కానీ, ఏ మండలంలో కానీ, ఏ గ్రామంలో కానీ ఎక్కడ పట్టినా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం జరుగుతుంది. కానీ ఒక సత్తెనపల్లి నియోజకవర్గంలో మాత్రమే డాక్టర్ సింగరాజ్ సాయికృష్ణ గారి ఆధ్వర్యంలో మాత్రమే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి కార్యక్రమాన్ని వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరసా వద్ద భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో విద్యార్థుల మహాధర్నా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. విద్యార్థులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 8,000 కోట్లకు పైగా స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా బకాయిలతో సంబంధం లేకుండా విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వాలని, పై చదువుల కోసం కళాశాలలో చేరడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులను ఆపకుండా చూడాలని కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రంలో నిరసన నిర్వహించడం జరుగుతుంది. ఎందుకు అనగా రాష్ట్ర వ్యాప్తంగా గత 6 సంవత్సరాల నుండి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్ కానీ గత టీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేయలేదు. మేము వచ్చిన తర్వాత మేము పెట్టిన పథకమే కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ మేము రాగానే రిలీజ్ చేస్తామని చెప్పిన ఈ నూతన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ 2 సంవత్సరాలు పెట్టైనా కూడా ₹1 ఫీజు రియంబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్ కానీ విడుదల చేయని పరిస్థితి. దీనివల్ల విద్యార్థులు ఎంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు, డిగ్రీ అయిపోయిన వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళడానికి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కానీ నర్సింగ్ చేసే వాళ్ళు కానీ, ఎలాంటి ఉన్నత విద్యకు వెళ్ళేవారైనా కానీ ఫీజు రియంబర్స్మెంట్ కావాల్సిందని చాలా ముఖ్యమైన పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఎస్ఎఫ్ఐగా కోరుకుంది ఏంటంటే ప్రభుత్వం వెంటనే స్పందించి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్ కానీ గత 6 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న 8,400 కోట్ల పైగా రూపాయలు వెంటనే స్పందించి విడుదల చేయాలి. అదేవిధంగా కొన్ని కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని చెప్పి వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వని పరిస్థితి నెలకొంది. వారు సర్టిఫికేట్లు ఇవ్వకపోవడం వల్ల, లేదంటే ఖచ్చితంగా ఫీజులు వసూలు చేయడం వల్ల విద్యార్థులు చదువుకు దూరం అవుతున్న పరిస్థితి నెలకొంది. కాబట్టి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తుంది ఏంటంటే పెండింగ్ ఉన్న 400 కోట్లు వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా ఖచ్చితంగా నిర్బంధంగా ఫీజు వసూలు చేస్తున్న ప్రైవేట్ కళాశాలల పైన చట్టపరమైన చర్యలు తీసుకొని వాటి పర్మిషన్ రద్దు చేయాలి. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఏడాది పూర్తి కాకముందే స్కాలర్షిప్ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ విడుదల చేయాలి. లేదంటే ఎస్ఎఫ్ఐగా మేము రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ముట్టడి, క్యాంప్ ఆఫీస్ ముట్టడి కానీ, లేకపోతే కలెక్టర్ ముట్టడి కానీ, సచివాలయం ముట్టడి కానీ పిలుపునిస్తామని చెప్పి కంటిన్యూగా, లేదంటే ఇప్పుడు ఈ విద్యార్థులతో ఏదైతే నిరసన కార్యక్రమం తెలియజేసామో అది నిరంతర ప్రక్రియగా కొనసాగే
అవకాశం కూడా ఉంది. కాబట్టి మేము ఎస్ఎఫ్ఐగా హెచ్చరిస్తుంది ఏంటంటే ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్ కానీ వెంటనే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలి, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని తెలియజేస్తుంది. ఈరోజు ఇక్కడ స్టూడెంట్స్ ఇంకా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం, ఈ గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా 8 కోట్ల పైచీలకు స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. ఆ స్కాలర్షిప్ అని రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున దండలు నిర్వహిస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఈ విద్యా వ్యవస్థను పూర్వ కట్టెలా చేయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం ఎలక్షన్ హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 18 నెలలు గడుస్తున్నా ఇప్పటికే స్కాలర్షిప్లు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇప్పటికే ఈ ప్రైవేట్ పాఠశాలలో కానీ ప్రైవేట్ కాలేజీలలో కానీ అధిక ఫీజులు సిపిఎస్ ఫీజులు వసూలు చేసి పేద విద్యార్థులను చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ 18 నెలలు గడుస్తా ఉన్న విద్యాశాఖ మంత్రి లేకపోవడం ఎంత సిగ్గుచేటని కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నా. అయ్యా రేవంత్ రెడ్డి గారు మీతోనే ఉంది కదా విద్యాశాఖ మంత్రి, మీరు ఇప్పటికీ ఈ స్కాలర్షిప్ నిధులు ఎందుకు విడుదల చేయడం లేదు, ఇప్పటికి ఎందుకు విడుదల చేయడం లేదు అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నారు. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో సొంత భవనాలు లేకపోవడం అనేది ఎంత సిగ్గుచేటు. ఇప్పటికే హాస్టల్స్ లేకపోవడం, ఆ హాస్టల్స్లో సరైన సౌలభ్యం లేకపోవడం అనేది చాలా సిగ్గుచేటు అని ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం. గత ప్రభుత్వం ఇప్పటికే విద్యార్థులను చాలా హీనంగా అంటే ఈ విద్యను కూడా సర్వనాశనం చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం ఇంకా అవిధంగా వ్యవహరిస్తా ఉంది. ఈ ప్రభుత్వానికి విగ్రహం నుండి స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్స్ ఈ విద్యా విధానంపై విద్యా వ్యవస్థలో బడ్జెట్ అధికంగా విడుదల చేయాలని ఈ విధంగా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంతేకాకుండా ఇప్పుడు ఈ సందర్భంగా ఈ ర్యాలీ చిన్న ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నాం. కానీ లేకుండా సెక్రటేరియట్ అయినా సరే అసెంబ్లీ అయినా సరే మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మారుమూలనున్న రహదారులు సైతం అభివృద్ధి చేయడం అభినందనీయం. పాటంశెట్టి సూర్యచంద్ర. నెల్లూరులో విఆర్ మున్సిపల్ హై స్కూల్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్. ఐదవ రోజు సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి ప్రచారం. వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ మహాధర్నా.